నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో థైరాయిడ్ ఉంటే గర్భం కష్టమా, కూల్ డ్రింక్లా, పళ్ళ రసాలా, గుండెపోటును తప్పించుకోలేమా, ఇంకా హెల్త్ టిప్. థైరాయిడ్ లోపాలుంటే పిల్లలు పుట్టరనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. థైరాయిడ్ ఉంటే గర్భం ధరించడం కష్టమని, థైరాయిడ్ మూలంగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయని అనుకుంటారు. నిజానికి ఈ నమ్మకాలు చాలా వరకు అపోహలు మాత్రమే. థైరాయిడ్ లోపాలు ఉన్నప్పటికీ గర్భధారణలో కొద్దిపాటి సమస్యలు మినహా పెద్దగా సమస్యలేవి ఎదురుకావు. అయితే థైరాయిడ్ మందులు, వాటి మోతాదుల విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ లోపాలు గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ముందు అసలు మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ గొంతు భాగంలో సీతాకోక చిలుకలా కనిపిస్తోందే, ఇదే థైరాయిడ్ గ్రంథి. ఇదొక కీలకమైన గ్రంథి. ఈ గ్రంథి T3, T4 అనే 2 హార్మోన్లను స్రవిస్తుంది. ఈ 2 హార్మోన్లు మన శరీరంలో మెటబాలిజం రేటును నియంత్రించడంలో, గుండె, నాడీ వ్యవస్థల పనితీరును చక్కబెట్టడంలో, మెదడు అభివృద్ధిలో, కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, నెలసరిని, బరువును, కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ గ్రంథి పనితీరు దెబ్బతిన్నప్పుడు గర్భం ధరించడంలోనూ, గర్భిణీ సమయంలో అనేక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఫర్టిలిటీ కన్సీవ్ అవ్వడం కష్టం అవడం కరెక్టే. థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం కానీ, హెవీగా ఉండడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఎగ్ రిలీజ్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడమే కష్టం అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లేటర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, 2nd and 3rd trimester అన్కంట్రోల్డ్ థైరాయిడ్ లెవెల్స్ ఉన్న మదర్స్కి హైపర్ టెన్షన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అన్నది డెవలప్ అవ్వడం కానీ, బేబీస్కి గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం, అంటే బేబీ బరువు, వెయిట్ గెయిన్ సరిపడా లేకపోవడం ఉండే అవకాశము, ఇవన్నీ పెరుగుతాయి. సో ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడ్ ప్రాబ్లం డయాగ్నోజ్ అవుతే కనుక ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవడము, once in 2 months థైరాయిడ్ చెక్, అవసరమైతే మంత్లీ థైరాయిడ్ చెక్ చేసుకోవడము. ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాగానే థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ మూలాన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చాలా వేరీ అవుతుంటాయి, మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో వెల్ కంట్రోల్డ్ థైరాయిడ్తో కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా డోస్ అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఎవ్రీ 2 months ఆర్ బాగా అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి మంత్లీ చెక్ చేసుకుని దాని ప్రకారం కరెక్ట్ చేసుకోవడం అవసరం. థైరాయిడ్ హార్మోన్ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే హార్మోన్. మాతృగర్భంలో ఉన్న బిడ్డకు తొలి 3 నెలల్లోనే మెదడు, నాడీ వ్యవస్థ రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. మాతృగర్భంలో బిడ్డకు 10 నుండి 12 వారాల వయసు దాకా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాదు. కాబట్టి బిడ్డ తనకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ను తల్లి నుండే తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో గర్భిణీల రోగ నిరోధక వ్యవస్థలో తలెత్తే సమస్యల వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలై అది తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కొందరు గర్భిణీల్లో థైరాయిడ్ హార్మోన్ విడుదల తగ్గిపోవడం వల్ల, అంటే హైపోథైరాయిడిజం సమస్య వల్ల తల్లి బిడ్డల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. గర్భిణీల్లో అధిక రక్తపోటు రావడం, రక్తహీనత తలెత్తడం, గర్భస్రావం కావడం, కాన్పు కష్టం కావడం, ఇక పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 రకాలండి. థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ గ్లాండ్ నుంచి తక్కువ ఉన్నది హైపోథైరాయిడ్ అంటాము. టూ మచ్ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాము. హైపోథైరాయిడ్ అన్నది కామన్గా మనకు కనిపించే ప్రాబ్లము.
దానికి ట్రీట్మెంట్ అన్నది లెవోథెరాక్సిన్ అంటే లోపల ప్రొడ్యూస్ అయ్యే థైరాయిడ్ హార్మోన్ని ట్యాబ్లెట్ కింద ఇవ్వడం ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఈజీనే, ప్లస్ ఆ మెడికేషన్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ లోపల ఏది ప్రొడ్యూస్ అవుతుందో అదే ట్యాబ్లెట్ లా ఉంది కాబట్టి ఆ మెడిసిన్ మూలాన ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఆన్ ద అదర్ హ్యాండ్ హైపర్ థైరాయిడ్ చూసినప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ ద్వారా చేస్తామన్నమాట. ఆ మెడికేషన్స్కి కొంచెం ప్రెగ్నెన్సీలో బేబీ వైపు నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇన్ ద రేర్ కేస్ సినారియో, మదర్కి హైపర్ థైరాయిడ్ ఉన్న సినారియోలో ట్రీట్మెంట్ మనం ఇవ్వని పక్షంలో మదర్కి బేబీకి కూడా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. అందుకని మెడికేషన్స్ ఇవ్వడంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తప్పకుండా ఇవ్వవలసిన సిచ్యువేషన్ అన్నమాట. సో మదర్కి హైపర్ థైరాయిడ్ ఉన్న సిచ్యువేషన్స్లో బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి మదర్కున్న డిసీజ్ మూలంగా ప్రాబ్లమ్స్ ఏం రాలేదు కదా అన్నది చెక్ చేసుకోవడం అవసరం అన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఐరన్ కంటైనింగ్ సాల్ట్ తినడం ద్వారాను, డయట్లో కొన్ని స్పెసిఫిక్ వెజిటబుల్స్ కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రాకలీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయడం ద్వారాను కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. థైరాయిడ్ మెడికేషన్ ఎంటీ స్టమక్లో పొద్దున్న లేవగానే వేసుకోవాలి. అది గుర్తు పెట్టుకుని రెగ్యులర్గా వేసుకోవడము, డాక్టర్ని రెగ్యులర్గా కన్సల్ట్ చేసుకోవడము, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ హెల్ప్ తీసుకోవడము, ఇన్ టైం థైరాయిడ్ హార్మోన్ మానిటరింగ్ చేసుకోవడము బట్టి రిస్క్స్ ఏమీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. గర్భిణీ దశలో సర్వసాధారణంగా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు కూడా వచ్చిపడి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పడేసే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీలు థైరాయిడ్ సమస్యలకు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. వేసవి అంటేనే వేడి ఉక్కపోత. ఈ వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు, దాహంతో పెడిచ కట్టుకుపోయిన నాలుకను చల్లబరిచేందుకు మనలో చాలా మంది ఈ సీజన్లో కూల్ డ్రింకుల వైపు పరిగెడుతూ ఉంటారు. ఇక ప్రయాణాల్లో అయితే కనిపించిన ప్రతి చోట కొనేసి తాగేస్తూ ఉంటారు. చల్లగా గొంతులోకి జారే ఈ శీతల పానీయాలు అప్పటికప్పుడు కాస్త ఉపశమనంగా అనిపించినా అది కాసేపే, మళ్ళీ కాసేపటికే దప్పిక వేస్తుంది. నిజానికి కృత్రిమ పానీయాల కన్నా సహజ సిద్ధమైన పళ్ల రసాలు, ఇతర ద్రవాహారాలు వేసవి సీజన్లో చాలా మేలని చెప్తారు నిపుణులు. కూల్ డ్రింకులతో ఉన్న కష్ట నష్టాలేమిటో, ఎండాకాలంలో పళ్ల రసాలు ఎందుకు మేలైనవో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని ప్రతాపం రోజు రోజుకి పెరిగిపోతోంది. బయటికి వస్తే చాలు వడగాల్పులు బాధేస్తున్నాయి. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందటానికి, అతిదాహాన్ని తీర్చుకునేందుకు మనలో చాలా మంది ఈ సీజన్ పొడవునా కూల్ డ్రింకుల్ని తెగ తాగేస్తూ ఉంటారు. రోజుకు కనీసం ఒక కూల్ డ్రింక్ అయినా తాగని వారు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఈ శీతల పానీయాలతో వేసవి తాపం తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది. ఒక కోలాలో సుమారు 7 నుంచి 8 స్పూన్ల షుగర్ ఉంటుంది. వీటిలో ఎలాంటి పోషకాలు లేవు. ఇవి కేవలం మన బరువును పెంచటానికి సాయపడతాయే తప్ప వీటితో మనకు వనగూరేటువంటి లాభాలు ఏమీ లేవని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కూల్ డ్రింకుల్ని అతిగా తాగే వారికి గుండె జబ్బుల ముప్పు 20% వరకు పెరుగుతున్నట్లు గుర్తించారు. పిల్లలైతే బాగా బరువు పెరిగిపోతున్నట్లు తేలింది. మన ఆరోగ్యాన్ని హరించే ఇలాంటి కూల్ డ్రింకులకు బదులుగా ప్రకృతి సహజంగా లభించే పుచ్చకాయ, తర్బూజ వంటి పండ్ల రసాల్ని తాగటం ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు డాక్టర్లు. మండు వేసవిలో శారీరకంగా, మానసికంగా అలసట చెందినప్పుడు
ఓ గ్లాసుడు పండ్ల రసం తాగితే ఎవరికైనా ప్రాణం లేచేస్తుంది. పళ్ల రసాలు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. అయితే బయట దొరికే పండ్ల రసాల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే పండ్ల రసాలు తాగటం మేలు. వేసవిలో శరీరాన్ని, చర్మాన్ని తాజాగా ఉంచటంలో లెమన్ జ్యూస్ని మించింది మరొకటి లేదు. ఒంట్లో ద్రవ నష్టాన్ని తగ్గిస్తుంది. ఉష్ణ తాపం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నారింజ, బత్తాయి రసాలు కూడా. నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కీరా దోసకాయ రసం కూడా వేసవిలో చాలా మంచిది. వేసవిలో చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమోటా, క్యారెట్, ఆపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవటం ద్వారా వేసవి ఇక్కట్లను తేలికగా అధిగమించవచ్చు. గుండెపోటు ప్రపంచవ్యాప్తంగా మానవాళిని బలి తీసుకుంటోన్న నంబర్ 1 కిల్లర్ ఇదే. ప్రతి ఏటా 1.73 కోట్ల మంది గుండె జబ్బుల మూలంగా అసువులు బాస్తున్నారని ఒక అంచనా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు గుండె జబ్బులు మన పాలిట ఎంత ప్రమాదకరమైనవో. నిజానికి గుండె జబ్బుల్ని, గుండెపోటును నివారించుకోవడం చాలా వరకు మన చేతుల్లో పనే. అయితే గుండె జబ్బులపై సరైన అవగాహన లేకపోవడం అన్నది మన పాలిట పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెపోటుకు, గుండె జబ్బులకు దారితీస్తున్న కారణాలేమిటో, వాటిని మనం ఎలా నివారించుకోవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర గుండెపోటు మరణాలు ఎందుకు ఎక్కువ? యాక్చువల్లీ ఇండియా ఈజ్ నౌ క్యాపిటల్ అయిపోయింది హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం. ఎందుకంటే బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది, సెకండ్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్లీ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ బికమింగ్ సిక్ ఆర్ మచ్ హయ్యర్. ఏజ్ పెరుగుతూ ఉంది, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు దాన్ని. ఏజ్ సర్వైవల్ పెరుగుతూ ఉంది కాబట్టి ఆటోమేటిక్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. బట్ సెకండ్ ఇష్యూ ఈజ్ వరీయింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యంగ్ పీపుల్లో చాలా మందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అది బేసికలీ మన హ్యాబిట్స్ వల్ల ప్రాబ్లం. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉంది, ఎక్సర్సైజ్ ఉండదు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువైపోతుంది, జంక్ ఫుడ్ ఎక్కువైతూ ఉంది, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి, షుగర్ ఎక్కువ అవుతూ ఉంది, స్మోకింగ్, టొబాకో చాలా ఎక్కువ అవుతూ ఉంది. వెస్ట్రన్ వరల్డ్లో టొబాకో తగ్గిపోతూ ఉంది, మన దగ్గర టొబాకో పెరుగుతూ ఉంది. లిక్కర్ మనలో పెరుగుతూ ఉంది, వాళ్ళలో తగ్గుతూ ఉంది. నాన్ వెజిటేరియన్ వెస్టర్న్ కంట్రీస్లో తగ్గుతూ ఉంది, మన దగ్గర పెరుగుతూ ఉంది. డయాబెటీస్ కూడా చాలా మటుకు వంశపర్యం ఉంటుంది, బట్ చాలా మటుకు మన ఓన్ హ్యాబిట్స్ వల్ల, ఒబేసిటీ వల్ల, మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల అయ్యే జబ్బులు ఇవన్నీ. గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయా? చాలా మటుకు కరెక్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీలో జబ్బు ఉందంటే ఒక జనరేషన్లో సపోజ్ 60-70లో వస్తే ఆ జబ్బు నెక్స్ట్ జనరేషన్లో 10 years ముందరే వస్తుంది. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇంకా ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. సో వాళ్ళు ముందర నుంచే ఎక్సర్సైజ్ చేయడము, డయట్ కంట్రోల్ చేసుకోవడము, అన్నీ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడము, అవన్నీ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఇంకో ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ చెకప్కి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అంటే ప్రివెంటివ్కి అసలు ఎవరు వెళ్ళరు. నాకు జబ్బు లేదు, నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటారు. జబ్బు లేదు, కాకపోతే డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళి రూటీన్ చెకప్ చేయించుకుంటే మనకు మళ్ళీ కూడా జబ్బు రాకుండా మనం జాగ్రత్తలు చూసుకోవచ్చు అని ఎవరు ఆలోచించారు. చాలా తక్కువ మంది అట్లా ఆలోచించేది. వయసుతో పాటు గుండెకు ముప్పు పెరుగుతుందా? ఏజ్తో పాటు హార్ట్ అటాక్స్ పెరుగుతాయి, ఎందుకంటే జబ్బు ఆటోమేటిక్లీ పెరుగుతుంది. ఏజ్తో పాటు బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి, ఏజ్తో పాటు డయాబెటీస్ చాలా మందిలో ఎక్కువ వస్తుంది, ఏజ్తో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఏజ్తో పాటు ఆటోమేటికలీ జబ్బులు కూడా పెరుగుతాయి. బట్ ప్రాబ్లం ఏజ్ అయిన తర్వాత వచ్చిన జబ్బులు కాదండి, యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంది. అది మనకి చాలా దెబ్బ కొడుతూ ఉంది మన సొసైటీకి. బేసికలీ మన ఎల్డర్స్ ఏమేమి చేశారో అది మనం చేస్తే బాగానే ఉంటుందండి. మన ఎల్డర్స్లో ఎందుకు ఇన్ని జబ్బులు రాలేదు? ఎందుకంటే దే యూస్ టు వాక్. ఇక్కడ చిన్న చోట వెళ్ళినా, లాంగ్ ప్లేస్ వెళ్ళినా వాకింగ్ వెళ్ళేవారు, ఆటోమేటికలీ ఎక్సర్సైజ్ అయిపోయేది. ఫుడ్లో అంత అప్పుడు రిచెస్ లేకుండే కాబట్టి మేజర్లీ సింపుల్ ఫుడ్ తినేవారు, వెజిటేరియన్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ లేకుండే, మోర్ ఆఫ్ రా వెజిటేబుల్స్, సాలెడ్స్ అవన్నీ ఎక్కువ తినేవారు. సో ఆటోమేటికలీ జబ్బులు తక్కువ ఉండేవి.
నెయ్యి అంతా ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఆయిల్ అంతా వాడేవారు కాదు, ఇంత జంక్ ఫుడ్ ఉండేది కాదు. ఆటోమేటిక్లీ దే యూస్ టు ఈట్ మోర్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్, లెస్ ఆయిల్, లెస్ సాల్ట్, లెస్ ఫ్యాట్. ఆటోమేటిక్లీ జబ్బులు తక్కువ అయ్యేవి. మనము ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తున్నాం ఈ జనరేషన్లో. దానివల్ల ఆటోమేటిక్లీ జబ్బులు పెరుగుతున్నాయి. పొగాకు వ్యసనాలతో గుండె ఎలా దెబ్బతింటుంది? ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఖైనీ ఉండనియండి, టొబాకో పాన్ మసాలా ఉండనియండి, దేంట్లో పాన్ ఉండనియండి, సిగార్స్ ఉండనియండి, సిగరెట్స్, బీడీ, ఎనీథింగ్, ఏ టొబాకో అన్నా దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫర్ ద హోల్ సిస్టమ్. అది ఓన్లీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కాదండి, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, ఎనీ అల్సర్స్ వస్తాయి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాళ్ళలో ఆర్టరీస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. సో ఒక్క ప్రాబ్లం రాదు. స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ HIV, ఇట్స్ లైక్ ఎయిడ్స్. అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అన్నిటి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఒకటే టైం వచ్చి పడతాయి. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవెలా గుండె జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి? బేసికలీ మెటబాలిక్ సిండ్రోమ్ X అని ఉంటుందండి, వేర్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం బాడీలో, ఇవన్నీ కలిపి దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ X అంటారు. వేర్ బాడీలో ప్రతి సెల్ని ఎఫెక్ట్ అవుతుంది అది. సో ఈ అన్నిటి వల్ల కొలెస్ట్రాల్స్ కూడా పెరుగుతాయి. ఆక్సిడేషన్ అంటారు, ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేషన్ రాడికల్స్ అంటారు. దానివల్ల ఈ ఆక్సిడైజ్డ్ రాడికల్స్ వల్ల మన ప్రతి సెల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది. ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ అంటారు, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అంటారు. ఇవన్నీ ఆక్సిడైజ్ అయ్యి డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. మనం అనుకుంటాం మన బ్లడ్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎక్కువ బాగానే ఉంది బట్ అనుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా. ఆ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఒక మనిషికి ఎక్కువ ఉండొచ్చు. స్పెసిఫికలీ ఈ టార్గెట్ లెవెల్స్ ఉన్నాయని ఏం లేవండి. సపోజ్ నార్మల్ 6 feet మనిషి 65-70 kgs ఉన్నాడు, ఒబేస్ లేడు, కొలెస్ట్రాల్స్ నార్మల్ ఉన్నాయి, స్టిల్ వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకంటే మనము వేరే ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ కంట్రోల్ కరెక్ట్గా పెట్టుకోలేదు. కొన్నిసార్లు ఏం ప్రాబ్లమ్ లేకుండా కూడా రావచ్చు, అది వంశపార్యం కూడా ఉండొచ్చు. బట్ ఇది బేసికలీ ఏంటంటే ఇట్స్ నాట్ వన్ ప్రాబ్లం అండి, ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ డిజీజ్. సో ఒక్క ప్రాబ్లం వల్లనే ఈ జబ్బు వస్తుందని ఏం లేదు, అన్నీ కలిపి కూడా రావచ్చు, అన్ని జస్ట్ వన్ ఆఫ్ ద డిజీజెస్ ఉండి కూడా రావచ్చు. అన్నిటికీ ఒకటే అండి, బేసికలీ దే ఆర్ ద సేమ్ సొల్యూషన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, లో సాల్ట్, లో ఫ్యాట్ ఫుడ్ అండ్ ప్రాపర్ డయట్ is extremely important, and regular checkups which is extremely important. ఎందుకంటే మనకి చాలాసార్లు ఉంటుంది, ఒక పేషెంట్ ఉంటాడు, హీ విల్ యంగ్ ఉంటాడు, 40 years ఉంటాడు, హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ రెగ్యులర్ చెకప్ 6 months బ్యాక్, బ్లడ్ ప్రెషర్స్ నార్మల్ ఉంటాయి, డయాబెటీస్ ఏముండదు. 6 months తర్వాత ఏదో వీక్నెస్తో వస్తాడు, చూస్తే బ్లడ్ ప్రెషర్స్ 200 ఉంటుంది, షుగర్స్ 250-300 ఉంటాయి. అది ఎప్పుడు బయటపడుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం, మినిమం సిమ్టమ్స్ ఉంటే కూడా ఒకసారి పోయి డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. అధిక బరువు, స్థూలకాయం మూలంగా గుండెకు సమస్యలు పెరుగుతాయా? See, basically overweight and obesity will cause diabetes. Overweight and obesity will cause blood pressure. Overweight and obesity, there is a very common problem called obstructive sleep apnea అండి. Obstructive sleep apnea మనకు గురక వస్తుంది రాత్రి. అది మనం గురక ఉంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా సౌండ్ స్లీప్ పడుకున్నారు అనుకుంటాం, అది ఇష్యూ కాదు. బేసికలీ గురక వల్ల మన బాడీలో ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, దానివల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్లీ నైట్లో చాలాసార్లు మనం మేల్కో వస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో ఈ ఒబెసిటీ వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ కొలెస్ట్రాల్, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఒత్తిడి, ఆందోళన మూలంగా గుండెకు సమస్యల తాకిడి పెరుగుతుందా? బేసికలీ యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల బాడీలో అడ్రినల్ లెవెల్స్ అంటారు, సింపథెటిక్ హార్మోన్స్ అంటారు, అడ్రినల్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఆ అడ్రినల్ లెవెల్స్ ఎక్కువ కొద్దీ ఆటోమేటిక్లీ బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. ఆర్టరీస్లో ప్లాక్స్ అంటారు, ఆ ప్లాక్స్ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఆ ప్లాక్స్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ బాడీలో స్ట్రెస్ వల్ల హార్మోనల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయండి, స్టీరాయిడల్ హార్మోనల్ చేంజెస్, అడ్రినల్ లెవెల్స్, దానివల్ల షుగర్ పెరగడం ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్లీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నిద్ర చక్కగా లేదు, మనం ఆటోమేటిక్లీ ఎక్సర్సైజెస్ తక్కువ చేస్తాం. ఇవన్నీ ఇట్స్ అ విషియస్ సర్కిల్. బేసికలీ యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగా చాలా, మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుందండి. ప్రాణాయామం ఉంది, దీంతో బాడీ చాలా మటుకు రిలాక్స్ అవుతుంది. అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆచరించడం, ప్రతిరోజు శరీరానికి చాలినంత శ్రమను కల్పిస్తూ ఉండడం, తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం,
మనకు ఆయువు పట్టైన పిడికెడు గుండెను భద్రంగా ఉంచే ఆరోగ్య సూత్రాలివే. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. వేసవిలో పైల్స్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు తొక్క తీసిన బూడిద గుమ్మడికాయని జ్యూస్ లాగా చేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, కొంచెం ఇంగువ, కాసిని మజ్జిగ కలిపి తరచూ కొంచెం కొంచెంగా తాగుతూ ఉండండి. వేసవిలో పైల్స్ బాధలు బాగా తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.